నా పేరు కేవీ నరసింహ, బహుజన్ సమాజ్ పార్టీ మొత్తాల అసెంబ్లీ అధ్యక్షుడిని. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వీడియోని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడాల్సి వస్తుంది. ఏదంటే మొత్తాల అసెంబ్లీ గౌరవనీయులు ఎమ్మెల్యే బాగిటి శ్రీహరి ఛాంబర్లో నిన్న జరిగిన శివసేనారెడ్డి అనే రెడ్డి నాయకుడు మంత్రి గారి కుర్చీలో కూర్చొని అవమానపరిచిన విషయాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. దానిపైన బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా శివసేనారెడ్డిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బహుజన నాయకుడు సీట్లో కూర్చోవడం కూడా ఇప్పుడున్న నాయకులకు ఇష్టం లేనట్టుంది. కాబట్టి గౌరవనీయులు వాకి శ్రీహరి గారి చైర్లో కూడా శివసేనారెడ్డి కూర్చోవడం అనేది దాని వెనకాల ఆంతర్యం అదే కనబడుతుంది. కాబట్టి ఇక నుండి అయినా బీసీ బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మేల్కోవాలి. దీనిపైన సీరియస్గా ఆలోచన చేయాలి. వెంటనే శివసేనారెడ్డి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా శివసేనారెడ్డిని క్షమాపణ చెప్పించేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. ఈ బీసీ బిడ్డకి మన ఒక్క బీసీ మంత్రి కావడంతో ఎంతమందికి కడుపు పోతతో ఉన్నారో ఈ విషయం చూసి అందరికి అవగాహన అవుతుంది. కాబట్టి తప్పకుండా శివసేనారెడ్డి క్షమాపణ చెప్తేనే సరే, లేకపోతే బీసీలను కలుపుకొని బహుజన్ సమాజ్ పార్టీ ఎడవలకుందో ఎట్లా చెప్పిస్తుందో ముందు చూడాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మొక్కల అసెంబ్లీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ అసెంబ్లీ నియోజకవర్గం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుండి ఒక బిడ్డని అందరూ భుజాలపై మోస్తూ ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని చూడాలని అందరూ కలగలన్నారు, చూశారు. ఆ మంత్రి గారికి కూడా అవమానకరంగా చేస్తుంటే ఈరోజు ప్రతి ఒక్క బీసీ కూడా ఆలోచనలో పడ్డారు. కాబట్టి వెంటనే శివసేనారెడ్డికి క్షమాపణ చెప్పకపోతే రేపు ముందు అనేక జరిగే స్థానిక ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సిన దెబ్బలు ఇక నుండే స్టార్ట్ అవుతామని హెచ్చరిస్తూ ముగిస్తుంది.